హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి లక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఉదయాన్నే రెడీ అయ్యాను, ఇంకా వంట అంతా చేసేసాను. ఇంకా పూజ చేయాలి, పూజ చేసి ఇంకా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళాలి. ఆల్రెడీ రెడీ అయ్యాను. స్కూల్కి రెడీ కావటం అంటే వాటర్ బాటిల్కి వాటర్ పట్టుకొని క్యారెట్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళటమే. నేను వర్క్ చేసే ప్లేస్కి, ఇప్పుడు మేము ఉండే ప్లేస్కి దాదాపుగా 65 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం పూట అయినా ఈవినింగ్ అయినా నేను 2 బస్సులు మారి వెళ్ళాలి. ఇంకా అందుకని ఎర్లీగా వెళ్తాను. 6కి లేదంటే 6:30, 7 కల్లా బయలుదేరుతాను. ఈవినింగ్ కరెక్ట్ టైంకి బస్సు అందింది అంటే 4:30కి బస్సు అందింది అంటే 6 కల్లా వస్తాను. లేదంటే 7 అవుతుంది ఇంటికి రావడానికి. అందుకని ఉదయం కూడా తొందరగా రీచ్ అవ్వాలి కదా టైంకి అన్నట్టుగా తొందరగా బయలుదేరుతాను. మొన్న ఒక వీడియోకి ఒక కామెంట్ వచ్చింది చూడండి. ఆ వయసులో ఆయనతో బట్టలు ఉతికిస్తున్నావా తూ అని ఒకరు కామెంట్ పెట్టారు. ఏంటి అంటే ఇది 2 డేస్ బ్యాక్ మేము వెజిటబుల్స్ తెచ్చుకున్న రోజు అన్నీ కడిగి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా అలాగే ఆ రోజు ఏదో పూజ వీడియో, అలాగే అందులోనే ఆ వీడియోలోనే మా మామయ్య గారు తన బట్టలు తనే ఉతుక్కొని తనే ఐరన్ చేసుకుంటాడని ఒక వీడియో అయితే చిన్నది క్యాప్చర్ చేశాను. ఆ వీడియోకి వాళ్ళు పెట్టిన కామెంట్ అనమాట. అందులో తప్పేముందండి. 7-10 వయసులో కూడా మా మామగారు ఒకరి మీద ఆధారపడకుండా, కోడల మీద ఆధారపడకుండా, భార్య మీద ఆధారపడకుండా, వాషర్ మ్యాన్ మీద ఆధారపడకుండా, ఇంకా వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్ కూడా వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ చేసినా తనకు నచ్చవు. ఆయన పని ఆయన చేసుకుంటుంటే తప్పేముంది అసలు అందులో తూ అని క్యాప్చర్ చేశాను. తూ అని వీడియో కింద కామెంట్ పెట్టారు. నేను ఆ వీడియో క్యాప్చర్ చేసింది కూడా మా మామగారితో నేను ఏదో పనులు బట్టలన్నీ ఉతికించి రాసి రంపాన పెడుతున్నాను కాదు. ఈ వయసులో కూడా ఆయన పనులు ఆయన చేసుకుంటూ నలుగురికి ఆదర్శంగా ఉన్నాడని చెప్పే ప్రయత్నం కోసం అది పెట్టాను తప్ప ఏదో తప్పుగా ఆయన చేత బట్టలు ఉతికించడం అని కాదు. ఆయనకు ఓపిక ఉంది. ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉంటాడు. తను ఎవరి చేత ఉతికించుకోవాలని కూడా అనుకోడు. యాక్చువల్గా నేను వాషింగ్ మిషన్లో ఆయనకు నచ్చవని బట్టలు వాష్ చేసే వాళ్ళని ఉతికిస్తానని పెట్టాను. వాళ్ళని కూడా తీసేశారు. ఇంకా మా అత్తయ్య గారు కూడా ఎలా అంటే, నేను ఇప్పుడు అంట్లు కడగటానికి నాకు టైం కుదరట్లేదని నేను వీళ్ళని పెట్టాను, ఏంటి మెయిడ్ని పెట్టాను అంట్లు కడగటానికి. మా అత్తయ్య గారికి నచ్చలేదు, తీసేశారు. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం. మా అత్తగారి కోసం నేను రీసెంట్గా చెప్పాను కదా ఒక వీడియోలో, డిష్ వాషర్ కొన్నాను 58,000 పెట్టని. మేడు కడిగితే వాళ్ళకి నచ్చట్లేదు. ఇంకా మా మామయ్యకి వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు ఉతికితే నచ్చదు అనమాట. ఆయన స్వహస్తాలతో ఆయన ఉతుక్కుంటేనే ఆయనకి ఇష్టము. ఎవరన్నా ఉతికితే ఆయనకు నచ్చదు. అలాంటప్పుడు ఇంకా ఆయన ఉతుక్కుంటే తప్పేముంది. ఆయన కష్టపడి ఏదో ఆయనకు చేత కానప్పుడు ఉతికిస్తే అది తప్పు. కానీ ఆయనకు బాగా ఓపిక ఉండి ఆయన బట్టలు ఆయన నీట్గా వాష్ చేసుకుంటే అందులో తప్పేముంది. నేనేదో రాసి రంపాన పెడుతున్నా అన్నట్టు అలా కామెంట్ పెట్టారు. నిజంగా రాసి రంపాన పెట్టి వాళ్ళతో కష్టాలు పెట్టేవాళ్ళు ఎవ్వరు కూడా వీడియో తీయరనమాట. అలాంటి వాళ్ళు నేను ఇంకా వాళ్ళు మా అత్తయ్య మా మామయ్య ఈ వయసులో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నలుగురికి ఆదర్శంగా ఉన్నారని చెప్పటానికి ఉద్దేశంతో ఆ వీడియో తీశాను తప్ప ఏదో మీ అందరి చేత నేను తూ అని కామెంట్ పెట్టించుకోవడానికి కాదండి. 7-10 వయసులో ఆయన పని ఆయన చేసుకుంటున్నా అంటే నిజంగా ఆయన్ని మెచ్చుకోవాలి మీరు. 20 సంవత్సరాల వయసు కూడా ఉండదు. అయినప్పటికీ ఈ కాలం పిల్లలు కానీ ఇంకా అత్తమామలు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా కోడల్ని రాసి రంపాన పెడుతుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు. ఓపిక ఉన్నా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు. కోడల్ని సాధిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు కూడా చాలామంది వాళ్ళకి అన్ని పనులు చేత అంటే చేసుకునే శక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడి తల్లిదండ్రుల చేత పని చేయించుకుంటారు. అలాంటి వాళ్ళకి మా మామగారు ఆదర్శము, మా అత్తగారు ఆదర్శం అని చెప్పి ప్రయత్నం కోసం ఆ వీడియో క్యాప్చర్ చేశానే తప్ప ఇంకేదో తప్పుగా కాదు. మా మామగారు ఎలా అంటే వాళ్ళు దాదాపుగా బాగా పనిచేసిన వాళ్ళంటే, మేము నంద్యాలకు వచ్చేటప్పటికి మేము ఇప్పుడు 2002లో నంద్యాలకు వచ్చాం విలేజ్ నుంచి. అప్పటికి వాళ్ళు 10 ఎకరాల పొలం వేస్తూ మంచిగా పంటలు పండించే రైతులు మా వాళ్ళు. ఎద్దులు ఉన్నాయి, బాగా మాకు బర్రెలు చాలానే ఉన్నాయి. అలా బర్రెల దగ్గర 4 గంటలకి లేచి పని చేసేవాళ్ళు. 6 గంటలకల్లా పొలానికి పోయి ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చేవాళ్ళు. మా అత్తయ్య మా మామ ఇద్దరు కూడా బాగా పొలం పనిచేసి కష్టపడేవాళ్ళు. అలాంటి వాళ్ళని మేము నంద్యాల వస్తూ ఇంకా అందరం కలిసి ఉంటే మంచిది కదా. వాళ్ళొక్కరు అక్కడ కష్టపడటం ఎందుకని ఆ బర్రెలన్నిటికీ అమ్మేపిచ్చి ఇంకా పొలాలు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసి అలా నంద్యాలకు వచ్చాం. వచ్చేటప్పుడు కూడా చాలామంది అన్నారు, మీరు ఎక్కడో వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఎందుకు టౌన్లో బోల్డన్ని ఖర్చులు ఉంటాయి, వాళ్ళు ఇక్కడ బాగా చక్కగా పంటలు పండిస్తున్నారు కదా, ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళటం అని చాలామంది చెప్పారు. అయినప్పటికీ నేను కుటుంబం అంటే అందరం అంటే మనకి గంజో కారో మనకు ఉన్నది తిని అందరం కలిసిమెలిసి ఉంటేనే అదే సంతోషం. మనం ఒక్కళ్ళము
సుఖంగా ఉంటే కాదు, వాళ్ళని కూడా బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళని టౌన్కి పిలుచుకొచ్చారనమాట. ఇంకా మా అత్తయ్య మా మామ ఎప్పుడు ఏమంటారంటే, మేము బాగా పని చేసాం పొలాలలో, మాకు ఇప్పుడు ఊరికే కలకుండా కూర్చుంటే నొప్పులు వస్తాయి కదా, మాకు చేతనైన పని మేము చేస్తామంటారు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి ఓపిక ఉన్నాళ్ళు వాళ్ళు చేసుకుంటారు, తప్పేముంది. ఇంకా నేను కూడా అంతే, మీ చేతనైనంత వరకు చేయండి, చేత కాకుంటే కలకుండా కూర్చొని చెప్తాను. మా వారు కూడా చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ మా మామయ్య వినడు, ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉంటాడు. రీసెంట్గా కూడా ఒక వీడియోలో చెప్పాను, మా మామయ్య ఒకరోజు లిఫ్ట్ చెడిపోయింటే కిందకి గ్యాస్ సిలిండర్ వచ్చింటే ఈ వయసులో కూడా ఆయన గ్యాస్ సిలిండర్ ఎత్తుకొని 4 అంతస్తుల పైకి వచ్చాడు. ఆ రోజు మేము కూడా అరిచాము, ఎందుకంటే ఈ వయసులో నువ్వు గ్యాస్ సిలిండర్ తీసుకొని పైకి వస్తే ఏదన్నా అయితే ఎవరనని. అందరూ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారంట, ఈ ముసలాయన ఏం ముసలాయన, ఈ వయసులో కూడా ఇంత స్ట్రెంగ్త్ ఉందే ఈయనకరని. అంటే వాళ్ళు ఫుడ్ తీసుకున్న వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు బాగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఓపిక ఉంది, చేస్తారు. అంటే గ్యాస్ సిలిండర్ ఎత్తుకొని వచ్చిన దానికి కాదు చెప్తున్నాను, దానికి మేము కూడా అరిచామన్నమాట. అలాంటిది ఏదైనా వాళ్ళకి ఉత్సాహం ఉంది, చేసుకుంటారు, తప్పేముంది. దానికి అంత పెద్ద కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా నాకు కొంచెం బాధ అనిపించింది. నేను మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను, మంచి మంచి వీడియోస్ చేసినప్పుడు మంచి కామెంట్ పెట్టడానికి కొంతమందికి చేతులు రావు అసలు. చాలా తక్కువ కామెంట్సే పెడుతుంటారు, మంచి మంచి కామెంట్స్. నెగిటివ్ కామెంట్స్ అనేది చాలా అసలు రావు. వచ్చినప్పటికీ నేను వాటిని ట్యాగ్ చేస్తాను ఆ రోజే. అక్కడ దాదాపుగా ఇప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ అంటే 3 కామెంట్స్. ఒకటి ఏంటి అంటే, ఒకటి ఏదో పూజల గురించి, ఈ నిజంగా పూజలు దేవుడి కోసమే అంటే నిజంగా పూజలు చేసుకుంటావా లేదా వీడియోస్ కోసం పూజలు చేసుకుంటావా, ఇలా చేయటం డబ్బులు వస్తాయనే కదా యూట్యూబ్లో అని ఏదో ఒక పెద్ద కామెంట్ పెట్టారు ఇప్పుడు స్టార్టింగ్లో. అది ఫస్ట్లోనే. తర్వాత రీసెంట్గా ఒకరు కామెంట్ పెట్టారు, ఏంటి అంటే ఈ వీడియోలో అంతా సుత్తి సోది తప్ప ఏముందని ఒకరు కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఇంకో కామెంటర్లో 3 కామెంట్లు వచ్చాయన్నమాట, బ్యాడ్ కామెంట్స్. అది నాకు ఎందుకో మిగతా వాటికి ఏం రిప్లై ఇవ్వాలనిపించలేదు నాకు. యాక్చువల్గా దీనికి రిప్లై ఇవ్వాలనిపించింది, ఎందుకంటే మన గురించి తెలిసింది చాలా తక్కువ. చిన్న వీడియో చూసి అంత పెద్దగా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని వీడియోలు చూస్తే తెలుస్తుంది మేము ఎంత బాగుంటామో. అప్పుడప్పుడు మా మామయ్య గారి ఎలా కష్టపడ్డాడో ఏంటో అని ఆయన చేత మాట్లాడించి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుంటాను. మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకొని వెళ్తుంటాం. రీసెంట్గా కూడా ఒక మేడం కామెంట్ పెట్టారు, మీ జీవితం ధన్యమైంది, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పెద్దవాళ్ళని కూడా తీసుకొని వెళ్తామని. మేము మా అత్తయ్య మా మామయ్యని మేము ఎక్కడన్నా బయటికి వెళ్తున్నామంటే, అంటే యాత్రలు వెళ్తున్నా వాళ్ళని తీసుకొని వెళ్తాం. ఎందుకంటే మనం ఉన్నాం దగ్గర, వాళ్ళు బాగా పనిచేసి అప్పట్లో చూసారో లేదో ఇప్పుడన్నా అన్నీ చూస్తారన్నట్టుగా మేము వెళ్ళిన ప్రతి చాటికి కష్టమైనప్పటికీ వాళ్ళని తీసుకొని వెళ్తుంటాం, అన్నీ చూపిస్తాం కూడా. అలా మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇలా బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. కొన్ని చిన్న చిన్న వీడియోలు చూసి అలా చిన్న చిన్నగా విషయాలనే జడ్జ్ చేస్తుంటారు, అదైతే తప్పు. అన్నీ చూసి తెలుసుకొని కామెంట్ పెడితే బాగుంటుంది. యాక్చువల్గా మా అత్త మా మామకి నేనేంటో బాగా తెలుసు, వాళ్ళేంటో నాకు బాగా తెలుసు. మా బంధువులందరికీ నేను ఎలాంటి దాన్నో తెలుసు, మా అపార్ట్మెంట్లో తెలుసు, మా వీధిలో అందరికీ తెలుసు. మా మామయ్య నా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటాడు, ఎందుకంటే మా కోడలు చాలా మంచిది, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందని. అంతే తప్ప నేనేదో ఆయన్ని రాసి రంపాన పెడుతున్నాను, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, తూ అని అనాల్సిన అవసరం అస్సలు లేదనమాట. ఎందుకంటే నాకు అంతా బాగా అనిపించింది, కానీ చివరిలో తూ అని పెట్టారు చూడు, అదొక్కటి తీసుకోలేకపోయాను అనమాట. అందుకే వీడియోలో చెప్దాం అనిపించింది. చిన్న చిన్న విషయాల్ని కొంచెం చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదండి. ఏదైనా అంతా తెలుసుకొని జడ్జ్ చేసినా అది బాగుంటుంది. కానీ నేను వాళ్ళని బాగా చూసుకుంటాను కాబట్టి మా పెళ్ళైనప్పటి నుంచి మేము ఏ కలహాలు కొట్లాటలు లేకుండా కలిసిమెలిసి ఉన్నాం. ఇంకా అప్పుడప్పుడు మా మామయ్య అంటూ ఉంటాడు, నిజంగా ఎక్కువ కట్నాలు తెచ్చిన కోడలు ఇలా ఉంటారో లేదో కానీ నువ్వు మాత్రం మమ్మల్ని బాగా చూసుకుంటావమ్మా అని చాలాసార్లు అన్నాడు. చాలామంది కూడా చెప్తూ ఉంటాడు మా కోడలు చాలా మంచిదని. మా అమ్మ ఊర్లో చెప్పింటే మా అమ్మ కూడా పోయినసారి వెళ్ళినప్పుడు అంది, మా కోడలు బంగారం అని చెప్పుకుంటాడు మీ మామయ్య అని. అట్లా అంత మంచిదాన్ని అండి నేను. ఏదైనా వాళ్ళని బాగా చూసుకుంటాను, హెల్త్ బాగాలేకపోయినా ఏదైనా వాళ్ళకి అవసరమైన ప్రతి పనులు చేస్తాను. ఇంకా ఏంటంటే మా మామయ్యకి కోవిడ్ వచ్చినప్పుడు నేనే దగ్గరుండి చూసుకున్నాను. మెయిన్గా ఏంటంటే కోవిడ్ రావడానికి కూడా కారణం మేమైతే కాదు, ఏంటంటే మళ్ళీ ఈ వయసులో ఆయన కోవిడ్ రావడానికి మీరే కారణం అనద్దు. మా మామయ్యకి ఎంత చెప్పినా రూమ్లో ఉండు మామయ్య, ఈ వయసులో కోవిడ్ వస్తే కోలుకోలేవని ఎంత చెప్పినా వినలేదు. బయటికి అలా వాకింగ్కి అలా అని వెళ్ళి కోవిడ్ అయితే తెచ్చుకున్నాడు. నేను 2 డేస్ చూసి అప్పుడు మా అత్తగారు లేదు, మా మామయ్య కోవిడ్ వచ్చినప్పుడు మా అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉండింది. ఇంకా నేను 3 డేస్ చూశాను, జ్వరం వచ్చింది, అసలు తినలేకపోతున్నాడు. ఇంకా నాకు డౌట్ వచ్చింది, కోవిడ్ వచ్చింటే నంద్యాల చెక్ చేయించాం, కోవిడ్ అని పాజిటివ్ వచ్చింటే ఇంకా అక్కడి నుంచి నంద్యాల నుంచి కర్నూలు పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇంకా అప్పటికి బాగా సివియర్గా ఉంది, కొంచెం ఐసోలేషన్లో పెట్టారు, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. ఇంకా ఫోను అయితే లిఫ్ట్ చేస్తున్నాడు కానీ ఏడుస్తున్నాడు.
అంటే మమ్మల్ని ఏమి దగ్గరికి రానివ్వట్లేదు, ఏడుస్తున్నాడు. ఇంకా నాకు తెలిసిన డాక్టర్ తోటి నేను లోపలికి వెళ్ళి గంట చూసి ఒక వారం రోజులు మేము అక్కడే హోటల్ రూమ్ తీసుకొని మా మామయ్యకి ధైర్యం చెప్తూ వేడి నీళ్ళు తీసుకెళ్ళి తాపుతూ ఇంకా పాలు తాపుతూ ఆయనకి కొంచెం ఇడ్లీ పెడుతూ అట్లా దగ్గరుండి నేనే చూసుకొని కాపాడుకున్నాను మా మామయ్యని. నేను ధైర్యం చెప్పుకుంటే మా మామయ్య ఇప్పటికి కూడా అంటాడు, నువ్వు కాబట్టి దగ్గరికి వచ్చిన మా వాడు కూడా దగ్గరికి రాలేదని. అంటే వాళ్ళకి ఆ వయసులో కోవిడ్ కన్నా భయం ఏంటి అంటే ఆయనకి ఉండనేమో ఇంకా చనిపోతానే అన్న భయం అనమాట మెయిన్గా. జబ్బు కన్నా భయపడితేనే మనకి ఏదో సామెత చెప్తారు చూడు, పాము కుట్టింది దానికన్నా పాము కుట్టిందని భయంతోనే సగం పోతారన్నట్టుగా అట్లా అనమాట. అది సివియర్గా రాకపోయినా సివియర్గా ఉన్నా కానీ మనకి ధైర్యం చెప్తే బతుకుతారన్న ఉద్దేశంతో మా మామయ్యని దగ్గరుండి నేను కాపాడుకున్నాను అట్లా. అందుకే అలా చూసుకున్నాను కాబట్టి నాకు ఈ చిన్న కామెంట్ని చేసిన వాళ్ళకి నాకు బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే మన గురించి చాలా తక్కువ తెలుస్తుంది, ఇలా ఎలా జడ్జ్ చేస్తారు అని. వీడియోలన్నీ చూస్తే అర్థమవుతుంటుంది నేను ఎంత బాగా చూసుకుంటాను. కామెంట్లో కూడా ఒక మేడం ఎవరో ఒక కామెంట్ చేశారు, మీరు జాబ్ చేస్తూ టౌన్లో ఉంటూ కూడా మీ అత్త మా దగ్గర ఉండి బాగా చూసుకుంటున్నారు, మీరు చాలా గ్రేటు అని. అట్లాంటి వాళ్ళే కామెంట్ విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంటే మనం ఎలాంటి వాళ్ళం మనకు తెలుసు, మన ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు, మన బంధువులకి తెలుసు. కొత్తగా ఇలాంటి వాళ్ళు కూడా మనకి వీడియోలు చూసి జడ్జ్ చేస్తే అంటే మంచిని మంచిగానే తీసుకుంటాం, చెడుని కూడా మంచిగా తీసుకోవాలని నాకు అనిపించలేదు అనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు బ్యాడ్ కామెంట్స్. పూజ వీడియోస్ చేస్తేనేమో పూజలు వీడియోలు చేస్తారు అంటారు. ఇంకేమైనా షాపింగ్ ఏమైనా కొని ఏమైనా చూపిస్తే మీకు డబ్బులు ఎక్కువైనాయిలే అంటారు. ఇంకేమైనా వండి చూపించామనుకో మీకు ఎప్పుడు తినే పనేనా, వండుకొని తినే పనేనా అంటారు. ఇలా ఏదైనా ఆదర్శంగా ఉన్నారు అని చెప్పే విషయంలో ప్రయత్నంగా వీడియో తీసినా ఇలాంటి కామెంట్స్ పెడుతుంటారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి. అందుకే చాలామంది ఆడవాళ్ళు సోషల్ మీడియాలోకి మొన్న కూడా ఒక సిస్టర్ అన్నారు ఏంటి అంటే, నాకు కూడా వీడియోస్ చేయాలనింది కానీ బ్యాడ్ కామెంట్స్కి భయపడి చేయలేకపోతున్నానని. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారండి, వాటి గురించి అసలు పట్టించుకోవద్దు. అయితే పట్టించుకోవద్దు అంటే ఇలాంటి వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి. నేను కొన్నిటికి రిప్లై ఇవ్వను, అంటే నెగిటివ్ అన్నిటికి పెడుతుంటారు, వాటికి మనం పట్టించుకోవద్దు. మెయిన్గా మనమంటే ఏందో తెలియనప్పుడు ఇలాంటి వీడియోస్కి కామెంట్ పెడితే అలా కామెంట్కి రిప్లై అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. నేను మామూలుగా ప్రతి విషయంలో కూడా ఒకరికి ఆదర్శంగా ఉండేలాగే వీడియో తీస్తాను. ఏదైనా ఒక వంట చేసుకున్నా కానీ దాన్ని మనం ఎంత బాగా నీట్గా చేసుకుంటామో ఎలా చేసుకుంటామని చెప్తూ ఉంటాను. ఇంకా నేను బయటి ఫుడ్ కూడా చాలా తక్కువ అసలు తెప్పించను, ఆ విషయాలు కూడా చెప్తూ ఉంటాను. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేస్తుంటాను. ఇంకా నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత మా మామగారి కోసం రొట్టె చేస్తుంటాను. అదిగోండి ఆల్రెడీ పిండి కలుపుతున్నాను. ఎందుకంటే మా మామయ్యకి అంటే షుగర్ ఉంది కొంచెం, అది కూడా ఎక్కువ ఏం లేదు, లిమిట్లోనే ఉంది. ఆ లిమిట్లో ఉన్నదాన్ని ఇంకా పెరగకుండా చూసుకోవాలంటే రాత్రిపూట రొట్టె తినాలి ఖచ్చితంగా. అందుకని ఓపిక ఉన్నా లేకపోయినా రొట్టె అనేది చేస్తుంటాం. అది కూడా బయట తెప్పించవచ్చు కదా అని చాలామంది చెప్తారు. బయట తెప్పించడానికి మనం ఇంట్లో చేసి పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. బయట కొనేది బాగా బియ్యం పిండి కలుపుతారు, అలాంటిది అన్నం తిన్నా ఒకటే. అందుకని కష్టపడి రొట్టె చేస్తుంటాను. ఆల్రెడీ అది రొట్టె పిండి కూడా రొట్టె కలిపాను. అలాంటి దానికి అలా మంచి చూసుకునేదానికి ఇలాంటి కామెంట్స్ పెడితే మీరే చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? ఇంకా ఏ వంట చేసినా ఏది చేసినా ఇంట్లో అందరికీ హెల్తీగా ఉండేటట్టు ఆరోగ్యంగా ఉండేటట్టు అలానే చేసి పెడుతుంటాను, నీట్గా చేసి పెడతాను. అన్నీ కూడా పొడులు కూడా హైజీనిక్ ఉండేలాగా పొడులు కానీ ఏమన్నా చట్నీలు కానీ అవన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటుంటాను. అవన్నీ కూడా మీకు చూపిస్తుంటాను యాక్చువల్గా, పెద్ద పెద్ద వంటలు రాకపోయినా. ఎందుకంటే మనం బయట కొనే వాటికి ఇంట్లో చేసుకునే వాటికి తేడా ఉంటుంది. మనల్ని చూసి ఇంకా నలుగురు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసుకుంటారని ఇంకా పూజ వీడియోస్ అలాంటివి షేర్ చేస్తుంటాను. ఇంకా అందరం కూడా కలిసిమెలిసి ఉండేది అలాంటి వీడియోస్ మీకు షేర్ చేస్తుంటాను. ఎందుకంటే మనల్ని చూసి ఇంకా నలుగురు బాగుంటారు అత్త కోడలు. అందుకని ఎక్కువ కూడా మా అత్తగారితో మేము ఇద్దరం కలిసి వంట చేసుకునేది, ఏమైనా పనులు చేసుకునేది అలాంటి వీడియోస్ మీకు షేర్ చేస్తుంటారు. అంతే తప్ప వాళ్ళతో ఏదో నేను పని చేపిస్తున్నాను రాసి రంపాను పెడుతున్నాను కాదు. అలా రాసి రంపాను పెడితే ఎవరు ఉండరండి, బాగా చూసుకుంటాం కాబట్టి ఇన్నేళ్ళు కలిసి ఉన్నామన్నమాట. ఎక్కడికన్నా వెళితే నేను మా అత్తగారిని అమ్మ అనే అంటాను. ఎక్కువ అత్త అని నోటికి సరిగ్గా రాదు, అమ్మ అనే వస్తుంది. అందుకని మా అత్తయ్య ఎక్కడన్నా వెళ్ళినా ఎవరైనా ఏంటి మీ అమ్మగారా అని అడుగుతారు. ఎందుకంటే మా అత్తయ్య నా హైటే ఉంటుంది, ఇద్దరం సేమ్ కలర్ ఉంటాం, సేమ్ మొక్కట్లు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి మీ అమ్మగారా అని అడుగుతారు. అలా ఆదర్శంగా ఉంటాం కాబట్టి అలా అడుగుతారు. ఇంకా మనం చాలామంది ఉన్నారు సమాజంలో అత్త కోడలంటే అసలు ఎడమొహం పెడమొహంలాగా ఉంటారు.
ప్రతి ఇంట్లో అత్తాకోడలంటే ఏదో ఒక విషయంలో కొంచెం పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లను కూడా మనం సర్దుబాటు చేసుకొని పోతుంటేనే ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి ఉండగలం. మన అమ్మా నాన్న దగ్గర మనం అంటే మన అమ్మా నాన్న మనల్ని ఒక విషయంలో ఏదన్నా అన్నా మనం వాళ్ళకి ఎలా రిప్లై ఇస్తామో అలానే అత్త మామ కూడా ఏదన్నా మనల్ని అన్నా వాళ్ళతో సరే అని ఇంకా పెద్దవాళ్ళు చెప్పారు కదని అలానే రిప్లై ఇచ్చి అలానే కలిసిమెలిసి ఉండాలి. చిన్న విషయానికి పెద్ద పెద్ద గొడవలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి విషయాలలో గొడవ పడాలంటే చాలా ఉంటాయి ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు. సర్దుకొని పోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలనుకున్నప్పుడే మనం ఏదైనా సర్దుకుపోతామో అందరం కూడా బాగుంటాం. చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటూ ఉంటే అందరూ కూడా గొడవ పడాల్సే వస్తుంది ప్రతిరోజు. ఇంకా అలాంటివి బోల్డ్ అని ఉంటాయి. అయినప్పటికీ మేము ఇన్నేళ్ళ నుంచి కలిసి ఉన్నామంటే మమ్మల్ని చాలామంది ఆదర్శంగా అంటుంటారు, మీరు ఇన్నేళ్ళ నుంచి ఏ గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉన్నారు, చాలా బాగుంటారు అత్తా కోడలని. అలాంటి వాళ్ళకి ఇలాంటి కామెంట్ పెడితే వాళ్ళని ఏమనాలి? మా అత్తగారు కూడా నేను ఏదైనా పని చేస్తుంటే అస్సలు ఊరికి కూర్చోరనమాట. నేను ఏదైనా చేస్తుంటే వచ్చి వెంటనే చేస్తూ ఉంటుంది. అక్కడికి అంటున్నాను, నువ్వు రెస్ట్ తీసుకో అంటే, ఏం రెస్ట్ తీసుకుంటాం, కూర్చుంటే కలకుండా కూర్చుంటే నొప్పులు వస్తాయి, ఏదోటి పని చేస్తుండాలి ఓపిక ఉన్నంత వరకు. ఓపిక లేనప్పుడు నువ్వే కదా మాకు సేవ చేసేది, అప్పుడు తప్పకుండా చేద్దులే అని అంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఓపిక ఉన్నప్పుడు పనులు చెయ్యనియాలి, అంతేగాని వాళ్ళని ఇంకా బాగా ఓపిక ఉన్నప్పుడు కూడా కలకుండా కూర్చుంటే నొప్పులు వస్తాయి కదా. అయితే నిజంగా అలా మీరు రోజు చూస్తుంటారు కదా నా వీడియోస్, మీరైతే కామెంట్లో తెలియజేయండి. ఏంటి అంటే, నేను మా మామయ్యతో బట్టలు ఉతికించి అలా ఐరన్ చేయించడం అది ఒప్ప అనేది తప్పు అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకేం తప్పు అనిపించలే ఆ విషయం. ఎందుకంటే ఆయనకు ఓపిక ఉంది, చేసుకుంటున్నాడు, తప్పేముంది అందులో. ఏది తప్పు అవుతుందంటే, పెద్దలు ఇచ్చిన ఆస్తిని తీసుకొని, పెద్దలు లక్షలు కోట్లు సంపాదించిన చూడు, ఆ ఆస్తినంతా తీసుకొని వాళ్ళని సరిగ్గా చూడకుండా గాలికి వదిలేస్తారు చూడు, అలాంటివి తప్పు అవుతాయి తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాలు అస్సలు తప్పు అనిపించదు నాకైతే. నేను చాలా బాగానే చూసుకుంటాను మా మామయ్యని, మా అత్తయ్యని. మీరైతే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. నన్ను జడ్జ్ చేసి అనాల్సిన అవసరం అస్సలు లేదనమాట. ఓపిక ఉన్నంత వరకు మా మామగారు, మా అత్తయ్య గారు అయితే వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారు. వాళ్ళు వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇంకా అలాంటి వాళ్ళని మెచ్చుకోవాలి మనం. ఎందుకంటే ఈ వయసులో కోడల మీద ఆధారపడకుండా, వాషింగ్ మిషన్ మీద ఆధారపడకుండా చేసుకుంటున్నారు పనులు అంటే, దానికోసమని క్యాప్చర్ చేసేనే తప్ప మీరు ఇలా బ్యాడ్గా తీసుకుంటారు, బ్యాడ్ కామెంట్ పెడతారని కాదు. ఇంకా ఆ విషయం గురించి మంచిగా కూడా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మీ మామగారు ఈ వయసులో కూడా తన పనులు తను ఓపిక చేసుకుంటున్నారని, ఆ విషయం కోసం నేను ఓపిక చేసుకుంటున్నానని తెలియజేయటం కోసం పెట్టానే తప్ప మీరేదో నన్ను అని అంటారని కాదు. నన్నే దూరంగా ఉన్నదాన్ని ఇలా బ్యాడ్ కామెంట్ పెట్టారంటే ఇంకా మీరు దగ్గర ఉన్న వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని ఎంత సాధిస్తున్నారు మరి. మీరు నిజంగా ఆడవాళ్ళో మగవాళ్ళో కూడా తెలియదు. ఎందుకంటే అసలు ఒరిజినల్ ఐడితో వస్తే కదా, ఒరిజినల్ ఐడీతో వచ్చి కామెంట్ పెట్టకుండా ఏదో డూప్లికేట్ ఐడితో వచ్చి కామెంట్ పెట్టి జడ్జ్ చేసిపోతుంటారు. ఒకసారి వచ్చి మా చుట్టుపక్కల మా ఊర్లో వాళ్ళని అడగండి, తెలుస్తుంది మేము ఎలా ఉంటామో. వీడియోలు కూడా డైలీ చూస్తుండండి, ఎందుకంటే డైలీ చూస్తుంటే అర్థం అవుతుంటుంది. ఏదో ఒక చిన్న వీడియోకి ఏదో కామెంట్ పెట్టిపోవటం కాదు. నేను ఎంత ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా ఇంట్లోనే అన్ని వంటలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా మంచి కోడల్ని అనిపించుకున్నాను. ఇప్పటికీ 25 ఏళ్ళు అవుతుంటే పెళ్ళై ఎప్పుడు కూడా అత్తమామతో గొడవపడి రాసి రంపాన పెట్టి వాళ్ళని చేసే పద్ధతి నా దగ్గర అస్సలు లేదు. అలా చెయ్యను. అలా ఒకరి చేత చెప్పించుకునే అంత ఇంగిత జ్ఞానంలో కూడా నేను లేను. అంటే నలుగురికి పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పే టీచర్గా నేను నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అనమాట. ఏదో నాకు టైంపాస్ కోసం అలా మంచిగా నలుగురికి మన కుటుంబం ఆదర్శ కుటుంబం అని చెప్పుకోవటానికి అలా వీడియోస్ అయితే తీస్తుంటాను అంతే తప్ప నాకు కూడా యూట్యూబ్లో ఏదో పెద్దగా వస్తుంది కాదు. ఇంట్రెస్ట్ ఉండి ఇదేదో నాకు జాబ్ లేనప్పుడు ఒక కంటెంట్ క్రియేషన్ చేసుకుంటే నాకేదో కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా, ఇంకా అప్పుడు ఏం జాబ్ లేదు కదా, ఊరుకున్నాను కదా అని మొదట్లో అయితే ఏదో పూజ వీడియోస్, నేను వంటలు చేసుకునే వీడియోస్ అలా పెట్టేదాన్ని. తర్వాత ఇంకా అన్ని డైలీ వ్లాగ్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను అంతే తప్ప నాకు కూడా యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కాదు. చాలామంది కామెంట్స్ అంటే నాకేం కామెంట్స్ పెట్టర్లే, అలాంటివి చాలామందికి పెడుతుంటారని నేను వింటుంటాను. అది ఏంటంటే డబ్బులు వస్తాయనే కదా యూట్యూబ్ చేసేది, అంటే డబ్బులు వస్తాయనే మరి ఇంకా డబ్బులు రాంది ఎవరు ఏం చేయరు కదా, ఎంతో కొంత వస్తుంది. మన కుటుంబం గురించి నలుగురికి ఆదర్శంగా చెప్పుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగానే కంటెంట్ అయితే అలా చేస్తున్నాను నేను కూడా. ఈ వీడియోస్ చేయటం వెనక కూడా బోల్డ్ అంత కష్టం ఉంటుంది. అయినప్పటికీ చేస్తున్నామంటే మన ఇంట్రెస్ట్ ఒకటి మెయిన్గా. డబ్బు అనేది ఎంతో కొంత వస్తుంది. అంటే లక్షలు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు.
మనకి తక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళకి తక్కువగానే వస్తుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది, ఫలితం అనేది తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వ్యూస్ వచ్చి ఛానల్ డెవలప్ అయిన వాళ్ళకి ఎక్కువగానే వస్తాయి. నా ఛానల్ డెవలప్ కాలేదు, ఎందుకంటే నేను మధ్యలో వదిలేశాను కాబట్టి డెవలప్ కాకుండా అయింది. ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. సరే ఇంకొన్ని రోజులు చూసి వదిలేయటమా కంటిన్యూ చేయటం అనేది తర్వాత డెసిషన్ తీసుకుందాంలే ఇంకొక 1 year తర్వాత అనుకున్నాను నేను కూడా. ఇంకా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అసలు వీడియోస్ కూడా చేయాలనిపించదు నిజంగా. ఏదో మనం మంచి కంటెంట్ పెట్టినప్పుడు మంచి కామెంట్స్ పెడతారు కొంతమందికి ఆ కామెంట్ పెట్టడం, ఆ లైక్ కొట్టడం కూడా రాదు. చూస్తుంటారు, వదిలేసిపోతుంటారు, సైలెంట్గా కూడా చూస్తుంటారు. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. దాదాపుగా వీడియోస్ ఎలా ఉంటాయంటే ప్రతిరోజు నేను అన్ని స్టేటస్ చెక్ చేస్తాను అనమాట. అనలిటిక్స్లో చూస్తే మన వీడియోస్ లేడీస్ చూస్తున్నారా, జెంట్స్ చూస్తున్నారా, ఏ సిటీ నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎంత టైం చూస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, అవన్నీ కూడా తెలిసిపడతాయి. ఎంతమంది లైక్ కొడుతున్నారు, ఎంతమంది డిస్లైక్ కొడుతున్నారు, అవన్నీ కూడా తెలుస్తుంది. ఇంకా నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళని కూడా హైడ్లో పెట్టేయచ్చు. అంటే ఇంకా చాలా బాగా నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళని హైడ్లో పెట్టేస్తే వాళ్ళ కామెంట్ వాళ్ళకొక్కళ్ళకే చదువుకోవటానికి వస్తుంది. మనం చదవాల్సిన అవసరం కూడా ఉండదు. అంతా అవి చూసి బాధపడాల్సిన అవసరం ఉండదు. ఒకసారి 2 సార్లు ఛాన్స్ ఇస్తాము. అదే ఐడి తోటి మనకి నెగిటివ్ కామెంట్ అనిపిస్తే దాన్ని టచ్ చేస్తే హైడ్ అని వస్తుంది. హైడ్లో పెట్టేస్తే వాళ్ళ కామెంట్ వాళ్ళకొక్కలకే తప్ప ఎవ్వరికి కనిపించదు, మనకు కూడా కనిపించదు. అలా చేసేయటం అంతే. ఇంకా మంచి గురించి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా కూడా ఏదైనా చెడు ఉంటుంది చూడు, ఆ చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది అంటారు. అలా అనమాట. మంచి వీడియోస్కి కామెంట్ పెట్టడానికి అస్సలు రాదు, చేతులు రావు. కొంతమందికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. దాదాపుగా 80% మంది నాట్ సబ్స్క్రైబర్లే వీడియోస్ చూస్తారు. ఒక 20% సబ్స్క్రైబ్ చూస్తుంటారు. అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కొంతమంది ఇలాంటి కామెంట్ పెట్టి పోతుంటారు అనమాట. యాక్చువల్గా నేను వీడియోస్లో కూడా ఎక్కడా కూడా చెప్పను, దాదాపుగా చాలా తక్కువ. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంటారు ఎప్పుడు ఏంటంటే లైక్ కొట్టమను, సబ్స్క్రైబ్ చేసుకోమను, షేర్ చేయమను, కామెంట్ చేయమని. అంత అవసరం లేదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళే లైక్ కొడతారు, వాళ్ళకి నచ్చితే మన ఛానల్ నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనం చెప్పి వాళ్ళకి విసిగించాల్సిన అవసరం లేదు. కంటెంట్ నచ్చి, మన కుటుంబం నచ్చి, మనం చేసే పని నచ్చి, మనం నలుగురికి ఆదర్శంగా ఉన్నామనిపిస్తే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అలా వచ్చిన వాళ్ళే కదా అని అనుకుంటాను. నేను మా బంధువులకు కూడా చాలా తక్కువ, అసలు ఎవరికి కూడా నాకు ఛానల్ ఉందని స్టార్టింగ్లో ఎవరికి చెప్పలేదు. ఏదో ఇన్స్టాగ్రామ్లో ఒకసారి పోస్ట్ చేసింటే దానివల్ల అందరికీ తెలిసి అలా సబ్స్క్రైబ్ చేసుకున్నారే తప్ప నా ఛానల్ చూడండి, నా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి నేను ఎవరికి ఏ రోజు కూడా చెప్పను. మా బంధువులు వాళ్ళు కూడా చాలామంది చూస్తుంటారు. ఇందులో కామెంట్ పెట్టేది కూడా చాలా తక్కువ. కొంతమంది పెడుతుంటారులే, కానీ కొంతమంది వాళ్ళకి తెలుసు మేము ఎలాంటి వాళ్ళం ఏంటి అనేది. అంటే మనం డూప్లుగా చేస్తే ఎన్రోల్ చేస్తాం వీడియోస్. ఏదో మన ఒరిజినల్ కంటెంట్ అయితేనే అలా ముందుకు వెళ్తుంది. కానీ అంటే ఏదో ఎలా అంటే మనం బిగ్ బాస్ హౌస్ లేకపోయినాక ముసుగు వేసుకొని ఉంటే ఎన్నాళ్ళు ఉంటాము. ఒరిజినల్గా ఉంటేనే కదా మనం చాలా రోజులు అందులో కొనసాగేది. అలా అనమాట యూట్యూబ్ కూడా. మనం ఒరిజినల్ కంటెంట్ అయితేనే ఒరిజినల్గా పెట్టగలం, కానీ డూప్లికేట్ కంటెంట్ ఎన్నాళ్ళు పెడతాం. నేను బాగా చూసుకుంటాను కాబట్టి ఆదర్శంగా అలా మేము ఎలా ఉంటామో, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాంటి వీడియోసే నేను పెడుతున్నాను అంతే తప్ప ఇంకా వ్యూస్ కోసం బాగా గొప్పగా చెప్పి మా అత్త మామని నేను ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటాను, పువ్వులో పెట్టుకుంటా చూస్తాను అని ఏం చెప్పను. పువ్వులో పెట్టుకొని చూసుకోకపోయినా వాళ్ళని మర్యాద ఇచ్చి మంచిగా అయితే చూసుకుంటాననేది చెప్పగలను. ఓపికన్నంత వరకు అన్నీ కూడా ఇంట్లోనే చేసి పెడుతుంటాను. మెయిన్గా మా మామగారు కూడా చాలా ఆదర్శవంతుడు. ఎందుకంటే బయట ఒక్క రూపాయి కూడా పెట్టి కొనుక్కోడు. ఆయన దగ్గర డబ్బులు బోల్డన్ని ఉన్నాయి. అయినప్పటికీ మా మామగారు అస్సలు బయట ఫుడ్ అస్సలు తినడు. ఎందుకంటే ఆయన తినే ఫుడ్ వల్లనే ఆయన ఈ వయసులో కూడా అంత స్ట్రెంగ్త్గా ఉన్నాడు. 4 అంతస్తుల పైకి ఈ వయసులో కూడా గ్యాస్ సిలిండర్ నిండి తీసుకొచ్చారంటే ఆయన స్ట్రెంగ్త్ చూడండి. ఇప్పుడు కూడా మా మామయ్య గారు 50 కేజీల బస్తా 2 కిలోమీటర్లు మొయ్యమన్నా మోస్తాడు. అంత స్ట్రెంగ్త్ ఉంది. ఎందుకంటే ఆయన తీసుకునే ఫుడ్ అనమాట అలాంటిది. అది ఆయన హ్యాబిట్స్ కూడా అలాంటివి అనమాట. ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఇంటి ఫుడ్డే తింటాడు. మెయిన్గా రొట్టెలు, కూర ఇలాంటివి ఎక్కువ తింటాడు. కొంచెం ఏమంటే ఏమైనా వేయించిన పల్లీలు ఇలాంటివి బాగా తింటాడు.